హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు వీడియోలో గులాబ్ జాములు సాఫ్ట్గా జ్యూసీగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా ఏ బ్రాండు గులాబ్ జామున్ మిక్స్ పౌడర్నైనా తీసుకోండి. ఇక్కడ నేను ఎంటీఆర్ గులాబ్ జామున్ పొడిని తీసుకున్నాను. ఒక ప్యాకెట్ కొంటే ఒక ప్యాకెట్ ఫ్రీ ఉంటుంది కదా, ఆ ప్యాకెట్ తీసుకున్నాను. ఇలా గులాబ్ జామున్ పొడిని కొలత పెట్టుకొని తీసుకున్నామంటే ఇందులో చక్కెర ఎంత వేసుకోవాలో తెలుస్తుంది. ఇక్కడ నేను తీసుకున్న ఒక ప్యాకెట్కి 1 కప్పు వరకు పొడి వచ్చింది. ఈ పొడిని ఒక మిక్సింగ్ బౌల్లోనికి వేసుకోవాలి. తర్వాత ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకొని మనం ఏ కప్పుతో అయితే గులాబ్ జామున్ పొడిని కొలత తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు వేసుకోవాలి. ఇలా గోధుమ పిండి వేసుకోవడం వలన గులాబ్ జాములు చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. గోధుమ పిండి వేసుకున్న తర్వాత పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా పాలు వేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. కాచి చల్లార్చిన పాలు లేదా పచ్చి పాలు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. కొద్దిగా పాలు మాత్రమే వేసుకొని పిండిని కలుపుకోండి. ఒకేసారి ఎక్కువ పాలు వేసి కలిపారంటే పిండి అనేది కొంచెం మెత్తగా అవుతుంది. పిండి కలుపుకోవడానికి ఎక్కువ పాలు పట్టవు కాబట్టి కొద్దిగా పాలు వేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి కలుపుకున్న తర్వాత నానబెట్టాల్సిన అవసరం లేదు. ఇలా కొద్దిగా పిండి తీసుకొని చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా అరచేతులు వేసుకొని బాగా నలుపుతూ రౌండ్గా చేసుకోండి. చాలా బాగా వస్తాయి. చాలా చిన్న బాల్స్ లాగా చేసుకోండి. ఎందుకంటే ఇవి నూనెలో ఫ్రై చేసుకున్నప్పుడు డబుల్ సైజులోకి వస్తాయి. ఇలా పిండి మొత్తాన్ని కూడా చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె గోరువెచ్చగా ఉండాలి. నూనె గోరువెచ్చగా అయ్యాక మనం చేసుకున్న పిండి బాల్స్ని నూనెలోనికి వేసుకోవాలి. ఇవి నూనెలో వేసిన 2 నిమిషాలకి పైకి తేలుతూ వస్తాయి. అలా తేలుతూ వచ్చిన తర్వాత గరిటెతో స్లోగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వీటిని సన్నటి మంట పైన లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే అన్ని వైపులా సమానంగా ఫ్రై అవుతాయి. నూనె ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు వీటిని నూనెలో వేసుకొని ఫ్రై చేసుకున్నారంటే ఇవి పైన ఎర్రగా వస్తాయి, కానీ లోపల పచ్చి పిండిలాగా ఉంటాయి. సన్నటి మంట పైన వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి ఒక గిన్నెలోనికి వేసుకోవాలి. రెండో వాయి ఫ్రై చేసుకున్నప్పుడు నూనె బాగా వేడిగా ఉంటుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ నూనె గోరువెచ్చగా అయ్యాక మిగతావి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా కూడా తినచ్చు, క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇప్పుడు చక్కెర సిరప్ని తయారు చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఇలా వెడల్పుగా ఉన్న కడాయి పెట్టుకొని 2 కప్పులు చక్కెర వేసుకోవాలి. 1.5 కప్పు పిండికి 2 కప్పులు చక్కెర, 3 కప్పులు నీళ్లు వేసుకోండి. కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకుంటూ చక్కెరని కరిగించుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ మరిగించుకున్నారంటే చక్కెర పూర్తిగా కరుగుతుంది. ఇలా నురుగులాగా పొంగులాగా వస్తుంది. పాకం రావాల్సిన అవసరం లేదు. ఇలా 5 నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత చక్కెర సిరప్ని చేతి వేళ్లతో పట్టుకొని చూస్తే ఆముదంలాగా జిగురుగా ఉంటుంది. అలా వచ్చాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పిండి బాల్స్ని ఈ చక్కెర సిరప్లోనికి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకోండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు పక్కకు పెట్టామంటే గులాబ్ జాములు చక్కెర సిరప్ని బాగా పీల్చుకొని ఇలా బాగా ఉబ్బుతాయి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని కింది గులాబ్ జాములు పైవి కిందికి వచ్చేలా ఒకసారి స్లోగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని 5 నిమిషాలు పక్కకు పెట్టేసేయండి. ఇలా 5 లేదా 10 నిమిషాల పాటు మధ్యలో స్లోగా కలుపుకుంటూ పక్కకు పెట్టేసామంటే చక్కెర సిరప్ని గులాబ్ జాములు బాగా పీల్చుకొని జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. మీరు కూడా ఇదే విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం
కీర్తి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.